ప్రపంచంలో మనిషిని మించిన స్వార్థపూరిత జీవి మరొకటి లేదు. భూమిపైన ప్రతి జీవి ఆహారం సంపాదించుకోగలిగినంత కాలం జీవిస్తుంది. ఆహారం సంపాదించుకోవడం చేత కాకపోతే మరణిస్తుంది. అతి క్రూర జంతువులైన పులులు, సింహాలు కూడా కడుపు నిండిన తరువాత మరో జీవిని చంపవు. కానీ మనిషి మాత్రం తనకు ఎంత సంపద ఉన్నా ఇంకా కూడబెట్టాలి అంటూ నానా చెత్త పనులు అన్నీ చేసి 10 తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద కూడబెడతాడు. కష్టం చేసి సంపద కూడబెడితే పర్వాలేదు, కానీ అక్రమాలు, కబ్జాలు చేసి కూడబెట్టిన సంపద పోయేటప్పుడు వెంట రాదు అని తెలిసి కూడా పోయేటప్పుడు కూడా ఆశ. ఇది నంద్యాల జిల్లాలోని మండల కేంద్రమైన వెలుగోడు పట్టణం. యారకాడలేసినా రాళ్లాగు కాడనే తెల్లార్తది అనేది పూర్వం ఇక్కడ చాలా ప్రసిద్ధమైన సామెత. ఇప్పుడు ఆ సామెత పోయింది, రాళ్లవాగు కూడా కనుమరుగైపోయింది. స్వార్థం, పరాకాష్ఠకు చేరిన కొందరు వ్యక్తుల దురాక్రమణకు రాళ్లవాగు పూర్తిగా కనుమరుగైనా దానిని దాటడానికి గతంలో కట్టిన వంతెన ఆనవాళ్లు ఈనాటికి మనల్ని వెక్కిరిస్తూ కనిపిస్తాయి. రాళ్లవాగు నీళ్లు తమ ఆక్రమిత స్థలంలోకి రాకుండా కాలువలు తీసి పక్కకు మళ్లించారు. వర్షం వస్తే మహోద్ధృతంగా ప్రవహించే రాళ్లవాగు తనకు అడ్డు వేస్తే ఆగుతుందా? సిపి నగర్, ద్వారకా నగర్, కొమ్ముపాలెం ప్రాంతాలను నీటిలో ముంచెత్తుతుంది. ఇక కొంతమంది చోటా రాజకీయ నాయకులు రాళ్లవాగును పూడ్చి ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. ఇప్పటికే 75% రాళ్లవాగు ప్లాట్లుగా మారి అమ్ముడుపోగా ఇంకా మిగిలి ఉన్న 25% వాగు కూడా ఆక్రమణలకు గురవుతోంది. అధికారులు ఉన్నారు కదా, వీటిని అడ్డగించలేరా అంటే పాపం వాళ్ల ఉద్యోగాలు నిలబెట్టుకోవడానికి, ప్రశాంతంగా కాలం వెళ్లదీయడానికి మాకెందుకులే అనుకుని ముందుకు సాగుతున్నారు. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కంటి తుడుపుగా ప్రజలకు తమ సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదానికి పక్కా రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది నంద్యాల ఆత్మకూరు రహదారి. నిత్యం వాహనాల రద్దీతో ఉంటుంది. శ్రీశైలం, మహానంది క్షేత్రాలను కూడా అనుసంధానం చేసేది ఈ రహదారే. రాళ్లవాగును ఆక్రమించుకుని కొంతమంది స్థలాలను అమ్మేసుకుంటే మరికొందరు అద్దెలకి ఇచ్చి సంపాదించుకుంటున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి సిగ్గులేని శివరాత్రికి ఏటా జాగారనే అని గొనుక్కుంటూ పాత్రికేయులు వార్తలు రాసేస్తూ ఉంటారు. గత 30 ఏళ్లుగా ఉన్న ఈ సమస్య ఏడాదికేడాది మరింత జటిలంగా మారుతోందే తప్ప పరిష్కారం కావడం లేదు. హైడ్రా వంటి వ్యవస్థ వచ్చి నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను తొలగించి రాళ్లవాగును పునరుద్ధరిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. వెలుగోడు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నిన్న తుఫాను కారణంగా వెలుగోడు పట్టణంలో కురిసినటువంటి భారీ వర్షానికి మా శ్రీశైలం నుంచి మహానంది పోయే ప్రధాన రహదారి, ఇది జాతీయ రహదారి. దీనిపైన ఈ రాళ్లవాగు పైన అక్రమ కట్టడాల వలన దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు ప్రధాన రహదారి పైన రావడం జరిగింది. కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అలాగే రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఈ అక్రమ కట్టడాల పైనను ఈ రాళ్లవాగు ప్రక్షాళన కొరకు కృషి చేయాలని సవినీయంగా తెలియజేస్తున్నాము. సిపిఎం పార్టీగా అవాజ్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాళ్లవాగు మూసివేయడంతో అక్రమ కట్టడాల వలన దాదాపుగా ద్వారకా నగరు, సిపి నగరు, ఈ క్రింద కాలేజ్ బైపాస్ రోడ్డు, ప్రధాన బైపాస్ రోడ్, అది ఊర్లోకి వెళ్ళేదానికి అక్కడ కూడా మోకాళ్ళ లోతు నీళ్లు రావడం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము దీనిపైన చర్యలు తీసుకోవాలని సవినీయంగా కోరుతున్నాము. వెలుగోడు గ్రామంలో ఈ ముంత తుఫాన్ కారణంగా గత 2 రోజుల నుంచి వర్షాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు చూడండి, మనం ఎన్నడూ చూడని విధంగా ఈరోజు ఈ స్థాయిలో నీళ్ళు నింపడానికి కారణం ఏదైతే మన గ్రామంలో, వెలుగోడు గ్రామంలో రాళ్లవాగు ఉందో ఆ రాళ్లవాగు మీద అక్రమ కట్టడాలు, అక్రమ నివాసాలు ఏర్పరిచి కాలువలో నీరు వెళ్ళకుండా కాలువ యొక్క పరిమాణాన్ని చాలా తగ్గించడం వల్ల ఈరోజు మనం ఈ దుస్థితి చూస్తున్నాము. ఇంత ప్రధానమైన రోడ్లలో కూడా ఇది ఎంత ఎత్తుగా ఉన్నా కూడా ఈరోజు ఈ లెవెల్లో మనకు నీళ్లు నిలబడడానికి, నీళ్లు ఏ వైపు కూడా పోకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏదైతే ఆ రాళ్లవాగు మీద అయితే అక్రమ కట్టడాలు చేశారో ఆ అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి ఎస్డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ తరఫున అసెంబ్లీ ఇన్ఛార్జ్ అనేది గౌస్మదీన్ గారు ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేస్తున్నాము. మనము దీనివల్ల జరుగుతున్న ముఖ్య కారణం ఏంటంటే వెలుగోడు గ్రామంలో చాలా వీధులు, చెంచు కాలనీ అయితేనేమి,
ఆ వైపు సిపి నగర్ అయితేనేమి, మెయిన్ రోడ్ అయితేనేమి, ద్వారకా నగర్ అయితేనేమి, దరిదాపు ఆ జమీనగర్ అయితేమి 8-9 ప్రధాన నివాసాలు కాలనీ వాసులు చాలా తీవ్రంగా ఇబ్బంది కలుగుతున్నారు. సో దీనిపై జిల్లా అధికారులు తొందరగా తక్షణమే ఆ రాళ్ల వాగు మీద ఏదైతే అక్రమ కట్టాలు చేశారో దానిని తొలగించి ఆ కాలువల యొక్క పరిమాణాన్ని పెంచి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని ఎస్డిపిఎస్ శ్రీశైలం అసెంబ్లీ తరఫున నేను విన్నవిస్తున్నాను. నమస్కారం సార్. ఈ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ వాగులు బాగా ఉప్పొంగి మా షాపులలో నీళ్లు చేరినాయి. మాకు భారీ నష్టం వాటిల్లింది. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ వాగులు వంకల మీద అక్రమంగా కట్టడాలు చేపట్టిన వారిని వెంటనే ఆ కట్టడాలను తొలగించి ఈ వాగులు వంకలకు నీళ్లు పోయే విధంగా చేయాలని మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు జరిగిన నష్టాన్ని ఎలాగో విధంగా మాకు సహాయం చేయాలని అధికారులని కోరుకుంటున్నారు.